అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఎపిసోడ్ 35. మేమిద్దరం కలిసి అక్కడొక క్లబ్కి దారి తీసాం. అక్కడొక చిన్న క్లబ్ లాంటిది ఉంది. అక్కడ ఎవరైనా సరే డబ్బు చెల్లించి టెన్నిసు ఆడుకోవచ్చు. అక్కడ టెన్నిస్ కోర్ట్లు చాలా అందంగా 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని కోర్ట్లు మన దేశంలో లాగానే ఉన్నాయి. మరికొన్ని దగ్గరగా అంటకత్రి వేసిన కత్తిరితో నిండుగా పచ్చగా ఉన్నాయి. అది చూడ్డానికి అందంగా కనపడ్డది నాకు. ఇక్కడ బంతి ఎలా దూరుతుందా అని రాజుని అడిగాను కూడా. తూలుతుందో లేదో చూస్తూ ఉండు అన్నాడు. అక్కడికి ఇంతలోకే కొంత ఆడ మొగ ఇద్దరు వచ్చి ఆట మొదలెట్టారు. ఆ బంతి మామూలుగానే తూలింది. ఇక్కడ అట్టే మామూలు కోట్లలోకి మళ్ళీ ఎక్కువగా తూలదు. ఇక్కడ గట్టిగా కూడా దెబ్బ కొట్టవలసి వస్తుంది. అంతకంటే ఎక్కువ తేడా ఏమీ లేదు అన్నాడు రాజు. అక్కడొక పావుగంట ఆట చూసి మేం మరొక చోటుకి వెళ్ళాం. అక్కడ క్రికెట్ ఆట సాగుతూ ఉంది. క్రికెట్ ఆట వినడం అనే గాని ఎప్పుడూ చూడలేదు. అక్కడ 2 గంటలకు పైగా కూర్చొని చూశాను. నాకేమిటో ఆ ఆట తమాషాగా ఉన్నట్టుంది. ఎవడో ఒకడు బంతి విసరడము, బ్యాట్ పుచ్చుకొని మరొకడు దాన్ని కొట్టడము, ఎదురుగా ఒక 10 మంది స్తంభాల్లా నిలబడి ఆ ఎదురుగా వచ్చే బంతిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయడము. ఇదో ఆట ఏంటి నా బొంద. నా చిన్నతనంలో సంక్రాంతి పండక్కో గుళ్ళో ఆడే కుండబంది జ్ఞాపకం వచ్చింది. ఇది అంతకంటే అందంగాను నాటకీయంగానూ ఉందనుకోండి. అయినా ఇందులో వ్యాయామం గాని ప్రేక్షకులకు ఉత్సాహం కలిగించేది గాని ఏముంటుందా అనుకుని అలాగే అరగంటకు పైగా కూర్చుని చూస్తూ ఉన్నాను. ఈ మాటు మ్యాచ్ ఆడేటప్పుడు చూడొచ్చు గాని దాని తమాషా ప్రేక్షకులు ఎంతో వెర్రెత్తిపోయి కేకలు అరుపులు వేస్తూ ఉంటారు దాన్ని చూస్తూ. దాన్ని బట్టి ప్రజానికానికి దానిపైన ఎంత అభిమానం ఉంటుందో తెలుస్తుంది అని చెప్తున్న రాజు నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. అక్కడి నుండి ట్రామికి ఊరుకు మరోవైపునున్న పొలిమేర కొండ దగ్గరికి వెళ్ళాం. దాన్ని బ్రైడ్ హిల్స్ అని కాబోలు అంటారు. ఆ కొండ మీద ఒక చిన్న క్లబ్ లాంటిది ఉన్నది. దాని మీద కొంత సమ ప్రదేశము, దాని తర్వాత కొంచెం ఎత్తు, ఆ తర్వాత కొంచెం పళ్ళు ఉన్నది. ఆ దారి కాస్త రకరకాలుగా ఎంతో దూరం వ్యాపించి ఉన్నది. దారి పొడుగునా అంతా గడ్డి. అంతా ఆ గడ్డిని కూడా టెన్నిస్ కోర్ట్ లాగానే అంటకత్తిరి వేసి ఉంది. అక్కడి తమాషా ఆట చూడాలి మనం. మన దేశంలోకి ఇంకా దిగుబడి కాలేదు అన్నాడు రాజు. మేమిద్దరం ఆ క్లబ్ దగ్గరికి వెళ్ళి ఆ క్లబ్ చూసి అక్కడి నుండి ముందుకు సాగాం. మా ముందు కొంతమంది ఒంటరిగాను జంటగాను చేతిలోకి ఏదో కర్ర లాంటిది పుచ్చుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు వెనకాలనే ఒక కుర్రాడు ఇటువంటి కర్రలు ఒక పెద్ద సంచి నిండా పుచ్చుకొని వాళ్ళని వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. దాన్ని గోల్ఫ్ అంటారయ్యే పార్వతీశం. దీని తమాషా ముందు చూస్తుండు అంటుండగానే మా ముందు ఒక ఆసామి ఒక తెల్ల బంతి కింద పెట్టి దాన్ని చేతిలో ఉన్న కర్రతో సూటికేసి కొట్టాడు. ఆ తర్వాత ఆ బంతి ఎక్కడ పడ్డదో దాన్ని వెతుక్కుంటూ కొట్టిన అతను వెనకాలే ఈ కర్రలు మోసుకొచ్చే అతను వెంబడిస్తూ వెళ్లారు. మళ్ళీ వాడు అక్కడికి వెళ్లి ఆ బంతును కొట్టి పైకి సాగిన తర్వాత మళ్ళీ అతను కొట్టిన మొదటి చోట మళ్ళీ ఎవరో ఆరంభించారు. మేమిద్దరం కొంత ఎడంగా మొదటి వాళ్ళని అనుసరించాం. వాడు ఆ బంతిని 2-3 సార్లు కొట్టిన తర్వాత ఒక చదును ప్రదేశం లాంటి దానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో నేర్పుతో ఆ బంతిని ఒక చదును బిలం లాంటి దాంట్లో పడేటట్టు కొట్టాడు. ఇటువంటివి 18 బిలాలుంటాయట. వాటి అన్నిటిలోకి బంతిని కొడుతూ వెళ్లడమే ఈ ఆట. ఈ ఆటను ఒక్కడు ఆడుకోవచ్చు, లేదు ఎంతమంది కావాల్సింటే అంతమంది ఆడుకోను వచ్చు. దీనికి పోటీలు కూడా ఉంటాయట. అందులోనూ వాడు కొట్టే ఆ బంతిని ఈ 18 బిలాల్లో ఎవడు తక్కువ దెబ్బల్లో ఆ బిలాల్లో పడేసేటట్టు కొడతాడో వాడు ఈ ఆటలో గెలిచినట్టు అన్నమాట. ఈ ఆటలో కూడా ఆడామగ టెన్నిస్లో లాగే ఆడవచ్చు. కానీ ఈ ఆటలో సొగసేమిటో ఎందుకు ఆడతారో నాకేమీ తెలియలేదు. ఆనాడు దుఃఖభారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా విషాద బాధను తగ్గించుకునేదానికి ఆడే ఆటలా అనిపించింది నాకు. ఈ మాటే రాజుతో అంటే రాజు విరగబడి నవ్వి, ఒరే పార్వతీశం, నీకు భలే ఐడియాలు వస్తాయో నీకు అన్నాడు. అక్కడి నుంచి మేము మళ్ళీ తిన్నగా ఊర్లోకొచ్చి ఓ క్లబ్లోకి వెళ్ళాం.
అక్కడ ఒక పెద్ద పెద్ద 5 టేబుల్ మీద మరమటి గుడ్డ లాంటి ఒక పచ్చ గుడ్డ అతికించి ఉన్నారు. ఆ బల్లకి 4 మూలల 4 రంధ్రాలు, ఆ బల్లకు రంధ్రాల కింద 4 చిక్కాలు అతికించి ఉన్నాయి. బల్ల మీద దంతంతో చేసిన ఒక బంతి లాంటి దాన్ని పెట్టి దాన్ని పొడుగాటి చివరన మొనదేరిన కర్రతో దాన్ని కొడతారు. ఆ బల్ల మీద మరో ఎర్రబంతి, మరో నల్లబంతి ఉంటాయి. అందులో మరో తెల్లబంతి కూడా ఉంటుంది. ఆడేవాడి చేతిలో ఉండే బంతి కూడా తెల్లబంతే. అది కాస్త నాకు కొంతసేపటికి గానీ అర్థం కాలేదు. ఆ ఆటను చూసిన తర్వాత దాన్ని ఆడడానికి కొంచెం ప్రావీణ్యము, సూక్ష్మ దృష్టి కావాల్సిన ఆటలాగా నాకు తోచింది. ఎంతసేపు చూసినా ఇందులో ఉద్రేకం కలిగించే విషయం ఏమీ లేకపోయినా విడిచి వెళ్ళబుద్ధి కాలేదు. అలా ఆ ఆటను 1 గంట సేపు చూసి నెమ్మదిగా ఇంటికి దారి తీశాం. అక్కడి నుండి ఊరుకు మరోవైపు ఉన్న మరో కొండ మీదకి వెళ్ళాం. ఇక్కడ జనసమ్మర్దం, వ్యాహ్యాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ చాలా వరకు యువతి యువకులే. జంటలు జంటలుగా, గుంపులు గుంపులుగా ఎవరికి వారు ఏదో చెట్టు చాటునో పుట్ట చాటునో ఒదిగి ఎవరికి వారు ఈ ప్రపంచాన్ని మరిచి వాళ్ళ ప్రపంచంలో విహరిస్తూ ఉన్నట్టు నాకు తోచింది. కొంచెం దూరంలో మన వాళ్ళంతా సుమారు 10-12 మంది ఉంటారు. అందరూ తెలుగు వాళ్లే. కూర్చుని గట్టిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మేము ఉభయంలో అక్కడికి చేరేసరికే వాళ్ళెంతో సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించారు. కాసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్నాం. అందులో ఒకతను, మనం అందరం ఇక్కడ చెడుగుడు గాని ఉప్పత్తి గాని ఆడుకుందాం అన్నాడు. భలే ఐడియా ఇచ్చావోయ్, రెండూ ఆడదాం అన్నాడు ఇంకొకడు. భలే అంటే భలే అని అందరూ పైకి లేచారు. మేము 2 జట్లుగా విడిపోయి ఒక జట్టు ఉప్పట్టి మరొకరు చెడుగుడు ఆడడం మొదలెట్టాం. 2 నిమిషాల్లో ఆ దేశస్థులు 15 మా చుట్టూ చేరారు. మరో 2 నిమిషాల్లో ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ మరో 10 మంది వచ్చారు. మరో 5 నిమిషాల్లో అక్కడ చుట్టుపక్కలున్న యువతీ యువకులంతా కూడా వాళ్ళ శృంగార కలాపాలను కట్టిపెట్టి మా చుట్టూ చేరారు. వాళ్ళందరినీ చూసి మేం మరీ ఉత్సాహంతో మా ఆటను సాగిచ్చాం. నేను చెడుగుడి ఆటకి అనుకోకుండా నాయకుడినయ్యాను. ఆ ఆట చిన్నప్పటి నుండి అలవాటైన కారణం చేతను ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ హుర్రే హుర్రే అంటూ మాకు ఉత్సాహం కలిగిస్తూ వచ్చారు. ఆట ముగియగానే అందులో కొంతమంది మా దగ్గరకు వచ్చి నన్ను మెచ్చుకొని నాతో కరచాలనం చేసి ఈ ఆట ఎలా ఆడతారు, దాంట్లో నిబంధనలేంటి అని నన్ను గుచ్చి గుచ్చి చెడుగుడి వివరాలు, ఉప్పటి వివరాలు వాళ్ళకి చెప్పేంతవరకు నన్ను విడిచిపెట్టలేదు. అందులో కొంతమంది మమ్మల్ని కూడా మీతో ఆడనిస్తారా అన్నారు కొంచెం భయపడుతూ. తప్పకుండా, రేపు రండి, అందరం కలిసి ఆడుకుందాం. ఆటపాటలకు జాతిమత భేదాలు లేవు కదా అన్నాను నేను చాలా గర్వంగా. వాళ్ళంతా కూడా నా మాటలకు చాలా సంతోషించి అక్కడి నుండి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుండి నేను చాలా సంతోషంగా వచ్చాం. నేనేదో వాళ్ళకి మన దేశం వివరాలు చాలా గొప్పగా వాళ్ళకి నేర్పినట్టు అనిపించింది. అక్కడి నుండి నేను చాలా గంభీరంగా నడుస్తూ ఉంటే మా రాజు నన్ను వీపు తట్టి మరీ అభినందించాడు. అప్పట్నుండి ఎక్కడా 1 నెల రోజులు ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి. ఊళ్ళో షికార్లు కొట్టడం, వాదోపవాదాలు, మిత్రులతో బాతాకానీ కొట్టడం ఏమో అనుకుంటారేమో. అవేవి కాదు బాబు, పరీక్ష. ఈ ఎంట్రన్స్ పరీక్ష మేఘంలా భయంకరంగా వచ్చి ఎక్కడ విరుచుకుపడుతుందేమో అని భయపడుతూ హడిలిపోతూ భయంతో గదికి కుర్చీకి అతిక్కిపోయి తిన్నానో లేదో ఏం తిన్నానో తెలియక నూతన వైద్యవ్యం పొందిన వింత తూలా మనిషి ముఖమైనా చూడకుండా కళ్ళు పుస్తకాల మీద నుండి తీయకుండా అలా యమగా చదివేశానన్నమాట. మా ల్యాండ్ లేడీ, ఆమె కూతుర్లు ఇద్దరు కూడా నేను ఏమైపోతానో అని చాలా భయపడ్డారు. ల్యాండ్ లేడీ 4-5 సార్లు నా దగ్గరకు వచ్చి అంత దీక్ష పనికిరాదని, కొంత విశ్రాంతి తీసుకోవాలని, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని, అప్పుడు పరీక్షకి అసలే వెళ్ళలేనేమో అని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిస్తూ వచ్చింది. ఆవిడ కూతుర్లు కూడాను. అందులో రెండోది అల్లరిపిల్ల. బెదురుగా తలుపైనా తట్టకుండా వేలాపేలా లేకుండా నా గదిలోకి వస్తూ ఉండడం, నేను తనకేసి చూడకపోయినా అక్కడ కూస్తోని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరగేయడం, ఏదో తనేదో భయపడినట్టు పత్రికలో వార్తేదో చదివినట్టు గట్టిగట్టిగా భయపడ్డం, చప్పుడయ్యేటట్టు పుస్తకమో మరేదో కింద పడేసి ఓ సారీ శ్యామ్,
మిమ్మల్ని, మీ పరీక్షను, మీ చదువును భంగపరిచేటట్టు ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను, మన్నించండి అనేది. నాకు ఒళ్ళు మండి, నువ్వు కాస్త అవతలికి వెళ్ళు, మీ అమ్మకి ఏం కావాలో కనుక్కో, ఇక్కడ నాతో నీకేం పని, దయచెయ్యి అనేవాణ్ణి. ఆ అమ్మాయి కోపగించుకోవడానికి బదులు కిలకిలా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళేది. ఇలా 4-5 సార్లు జరిగిన తర్వాతను పరీక్షలు 4-5 రోజులు ఉన్నాయి అనగా నేను మంచి దీక్షలో ఉండగా ఆ అమ్మాయి వచ్చి కూర్చొని మామూలు అలరి మొదలెట్టింది. నేను సహించి సహించి ఊరుకున్నాను. నాకు ఒక్క పంతికి ముందుకు సాగడం లేదు. అలా ఒక ఆడమ్మాయి వచ్చి కూర్చొని అల్లరి చేస్తూ ఉంటే ఎవరికైతే మటుకు పుస్తకం మీదకి మనసు ఎలా వెళ్తుంది చెప్పండి? మహర్షులకే వాళ్ళు తపస్సు చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తపస్సు మీద నుండి మనసు మళ్ళీపోయింది కదా. నా మటుకు నాకు మహా చెడ్డ కోపం వచ్చింది. నాకు కోపం వచ్చి లాగి లెంపగా ఒకటి కొడదాం అనుకున్నాను. అంత కోపం నేను అనుకుని ఆమె రెక్క పట్టుకొని పైకి లేవదీశాను, బయటికి నెట్టేద్దాం అనే ఉద్దేశంతో. కొంచెం బయటపడ్డది. వణికిపోతూ, సారీ మిస్టర్ శ్యామ్, నన్ను కొట్టకండి, ఇక నన్ను కొట్టకండి, నేనెప్పుడూ ఇలా రానులేండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని మీకు కొంచెం ఉపశమనం కలిగించాలి అని ఇలా చేశాను. అంతేకాని నాకు మరో దురుద్దేశం ఏమీ లేదు, నమ్మండి. వెళ్ళిపోతున్నాను లేండి అని వెనక్కి మళ్ళింది. ఇక ఆ తర్వాతేమైంది, నా బారిస్టర్ పరీక్ష ఎలా సాగింది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఏంటి పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి.